Hi students, 10th class SA1 examination self assessment term 1 అది హిందీ పేపర్. ఇది పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి. పేపర్ వచ్చేసరికి క్లియర్గా చెక్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి మనం యూజ్ చేసే పర్పస్లో అదే పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ ప్రకారం కొంచెం ఫాలో చేసుకుని అదే బిట్స్ అంటే ఫాలో చేసుకుని బిట్స్ అంటే ఇది అదే పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి పారాగ్రాఫ్ చూడండి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవడానికి. మనం పారాగ్రాఫ్ క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి. అదే పేపర్ వచ్చేసరికి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. పేపర్ వచ్చేసరికి క్లియర్గా చెక్ చేసుకోండి. అదే ఫుల్ పేపర్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఒకసారిగా క్లియర్గా చెక్ చేసుకోండి. పేపర్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1-2 సార్లు అబ్జర్వ్ చేసుకోండి. అదే పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పారాగ్రాఫ్ మన అబ్జర్వేషన్ ప్రకారం అదే క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. 1-2 సార్లు అదే బిట్స్ అనేది ఫాలో చేసుకోండి. మన బిట్స్ అని చెక్ చేసుకోవడానికి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి 1-2 సార్లు. ఎగ్జామినేషన్ వరకు వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ యూ. పేపర్ వచ్చేసరికి క్లియర్గా చెక్ చేసుకోవడానికి 1-2 చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కింద ఎగ్జామినేషన్ వరకు పేపర్ ఫుల్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ కింద బిట్స్ అనేది ఫాలో చేసుకోండి. ప్రతి బిట్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు మనం క్లియర్గా పేపర్ ఒకసారి క్లియర్గా పారాగ్రాఫ్ కొంచెం అన్ని 4 పారాగ్రాఫ్స్ మనం ఫాలో చేసుకోవడానికి అదే పారాగ్రాఫ్ 4 పారాగ్రాఫ్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు వెరీ ఇంపార్టెంట్ కింద అదే పేపర్ ఒకసారి క్లియర్గా ఫుల్ పేపర్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పేపర్ యూజ్ చేసే పర్పస్ లో అదే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన క్వశ్చన్స్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అదే క్వశ్చన్స్ క్లియర్ గా చెక్ చేసుకోండి. అదే క్వశ్చన్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 4 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ యూ అదే 4 మార్క్ క్వశ్చన్స్ అనేది చాయిస్ లేకుండా క్లియర్ గా చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ యూ. పేపర్ ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ వరకు వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్న పేపర్ కూడా ఎగ్జామినేషన్ వరకు ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చాయిస్ లేకుండా 8 మార్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని మెయిన్ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేసుకొని క్లియర్ గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ప్రతి క్వశ్చన్స్ చాయిస్ లేకుండా చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ 1 చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ వరకు ఫుల్ పేపర్ క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామినేషన్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ పేపర్ ఇది ఫాలో చేసుకుని క్వశ్చన్ పేపర్ క్లియర్ చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు చాయిస్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. ఇంకేమైనా పేపర్ అయినా వస్తే మాకు కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ చేయడానికి వచ్చింది మై ఛానల్. థ్యాంక్ యూ.